ఏపీ డీడబ్ల్యూసెట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే ఈరోజు మనకు డిక్లేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు సంబంధించి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అండ్ సేమ్ టైం మీరు వెరిఫికేషన్ కానీ ఏ డేట్లో వెళ్ళాలి, వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అండ్ అదేవిధంగా మీరు ఎంత అమౌంట్ అనేది సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఎవరైతే సీట్ అలాట్ కాని స్టూడెంట్స్ ఉన్నారో మీరు నెక్స్ట్ ఏం చేయాలి అనే టాపిక్ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్ డీడబ్ల్యూసెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మొబైల్ ద్వారా మీకు సంబంధించిన డీడబ్ల్యూసెట్కి సంబంధించి ఈ యొక్క సీట్ అలాట్మెంట్ వెరిఫై చేసుకోవాలనుకుంటే మొబైల్ని వచ్చేసి మీరు ల్యాండ్స్కేప్లోకి అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం రైట్ సైడ్ కార్నర్లో త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేస్తే మనకు డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో మీరు ఈ యొక్క డెస్క్టాప్ సైట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా అయితే డిస్ప్లే అవుతుంది మీరు చూస్తున్న విధంగా. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి డీడబ్ల్యూసెట్కి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అండ్ సేమ్ టైం మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ మీకు సంబంధించిన అప్లికేషన్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత సెక్యూరిటీ క్యాప్చా అయితే ఈ విధంగా ఉంటుంది. క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వన్స్ మన డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు క్యాండిడేట్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్యాండిడేట్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే తర్వాత మనకి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అంటూ, రెస్పాన్స్ షీట్ అంటూ, ర్యాంక్ కార్డ్ అంటూ, వెబ్ ఆప్షన్స్ ప్రింట్ అంటూ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు ప్రొవిజనల్లీ అలాట్మెంట్ క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే మనకు సీట్ అలాట్ అయినట్టయితే మీకు సంబంధించి టోటల్ సీట్ అలాట్మెంట్ లెటర్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఇఫ్ మీకు సీట్ అలాట్ కాకపోతే నాట్ అలాటెడ్ అని అయితే రావడం జరుగుతుంది. సో నాట్ అలాటెడ్ అని వచ్చిన స్టూడెంట్స్ ఏం చేయాల్సి ఉంటుందంటే మనకు సెకండ్ ఫేజ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆఫ్టర్ 25th తర్వాత సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఉంటుంది. పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ బట్టి మీకు సీట్ అలాట్ అవ్వడం అవ్వకపోవడం అనేది ఉంటుంది. సెకండ్ ఫేజ్లో సీట్ రాని విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలనేది నేను డీటెయిల్ వీడియో చేస్తాను. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ప్రజెంట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ర్యాంక్ ఎంత, మీ కేటగిరీ ఏంటి అండ్ మీ యొక్క మెథడాలజీ ఏంటి అండ్ మీకు సీట్ వచ్చిందా రాలేదా అనేది మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నాట్ అలాటెడ్ స్టూడెంట్స్ ఏం చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా ఎలాబరేట్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే సీట్ వచ్చిన విద్యార్థులు ఏం చేయాలని ఇక్కడ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ ప్రొవిజనల్లీ అలాటెడ్మెంట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రొవిజనల్లీ అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత ప్రొవిజనల్లీ అలాట్మెంట్ లెటర్ అనేది ఉంటుంది. సో మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ దీంట్లో అయితే డీటెయిల్గా ఉంటుంది. సో మీరు ఈ విధంగా అయితే మీకు సీట్ వచ్చిందా రాలేదంటే వెరిఫై చేసుకోవాలి. వన్స్ మీకు కనుక సీట్ వచ్చినట్టయితే నెక్స్ట్ మనం వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అండ్ మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలనేది కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ వన్స్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు ఏ మెథడాలజీలో సీట్ రావడం జరిగింది, ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, మీ కేటగిరీ ఏంటి, మీ ర్యాంక్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. మీరు ఎంట్రన్స్ ఏ సబ్జెక్ట్కి అయితే రాయడం జరిగిందో ఆ సబ్జెక్ట్లో మీకు సీట్ అనేది అలాట్ అవుతుంది. మీరు వెబ్ ఆప్షన్స్ ఏ కాలేజెస్కి అయితే పెట్టుకోవడం జరిగిందో దాంట్లో మీకు బెటర్ కాలేజ్లో బేస్డ్ ఆన్ మీ ర్యాంక్ను బట్టి కేటగిరీని బట్టి సీట్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ క్యాండిడేట్కి వచ్చిన సీట్ వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ డైట్ వెనుగలాపురంకి సంబంధించి విజయనగరంలో అయితే సీట్ రావడం జరిగింది. మీకు కూడా ఎక్కడైతే సీట్ రావడం జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గవర్నమెంట్లో వచ్చిందా ప్రైవేట్లో వచ్చిందా అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత వెరిఫికేషన్కి సంబంధించి సీట్ అలాట్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించి అలాట్మెంట్ లెటర్తో పాటు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని మీ డిస్ట్రిక్ట్ రిలవెంట్ డైట్ కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క డిస్ట్రిక్ట్ కాలేజ్కి వెళ్ళేసి మీరు వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పర్టికులర్ క్యాండిడేట్ వచ్చేసి విజయనగరంలో అయితే వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఏ డేట్లో ఉంటుంది వెరిఫికేషన్ అంటే మనకి ఇక్కడ డేట్స్ అయితే మెన్షన్ చేశారు. 17th July 2025 నుంచి 22 July 2025 వరకు సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు మీకు అలాట్ అయిన లెటర్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ వెరిఫికేషన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే ఫస్ట్ మనకు వచ్చేసి ఈ యొక్క డీడబ్ల్యూసెట్ అప్లై చేసినట్టుగా అప్లికేషన్ ఫామ్ అయితే కావాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన అప్లికేషన్ ఫాము అండ్ మీ యొక్క హాల్ టికెట్, మీ యొక్క ర్యాంక్ కార్డు అండ్ మీకు సంబంధించిన ఈ థింగ్స్ అయితే కావాల్సి ఉంటుంది మీరు వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు. తర్వాత మీకు సంబంధించిన SSC మెమో అయితే కావాల్సి ఉంటుంది.
ఉంటుంది ఒరిజినల్ అనేది. అండ్ మీకు సంబంధించిన క్వాలిఫైడ్ సర్టిఫికేట్స్ అనేది కావాల్సి ఉంటుంది. లైక్ మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటే ఇంటర్మీడియట్ సంబంధించి, డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే డిగ్రీకి సంబంధించి, అండ్ పీజీ కంప్లీట్ చేసి ఉంటే పీజీ వరకు మీ యొక్క రిలవెంట్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి. మ్యాండేటరీ అయితే ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్స్ అయితే మ్యాండేటరీ. తర్వాత మీకు టీసీ అయితే కావాల్సి ఉంటుంది. సో మీకు టీసీ అనేది లాస్ట్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే చేశారో దానికి సంబంధించిన టీసీ అయితే కావాల్సి ఉంటుంది. టీసీ విషయంలో సో మెనీ ఆస్పిరెంట్స్కి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. సార్ నేను రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేశాను అండ్ ఇప్పుడు ఇంటర్ టీసీ తీసుకెళ్లాలా, డిగ్రీ టీసీ తీసుకెళ్లాలా, లేదా నేను బీఈడీ చేస్తూ ప్రజెంట్ డైట్ చేస్తున్నాను, ఏ టీసీ తీసుకెళ్ళాలి అంటారు. రీసెంట్గా మీరు బీఈడీ చేస్తే బీఈడీకి సంబంధించి, డిగ్రీ చేస్తే డిగ్రీకి సంబంధించి, రీసెంట్గా మీ యొక్క ఏ ఎడ్యుకేషన్ అయితే అయిపోయిందో సో దానికి సంబంధించిన టీసీ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ టీసీ విషయంలో ఎటువంటి ఆబ్జెక్షన్స్ ఉండవు. మీరు రీసెంట్గా ఏ కాలేజ్లో అయితే ఏ కోర్స్ అయితే కంప్లీట్ చేస్తారో ఆ రిలవెంట్ టీసీ తీసుకెళ్తే సరిపోతుంది. అండ్ తర్వాత మనకు 4th వన్ వచ్చేసి క్యాండిడేట్ సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ లేదా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 4th క్లాస్ నుంచి 10th అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ వరకు మీకు సంబంధించిన బోనఫైడ్స్ అయితే సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 4th అని మెన్షన్ చేశారు, బట్ ఇంటర్మీడియట్ కూడా కన్సిడర్ చేస్తారు. 4th టు ఇంటర్మీడియట్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకెళ్ళాలి. సార్ మా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ లేవు, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే ప్రాబ్లం ఏమవ్వదు. ప్రజెంట్ మీ దగ్గర ఏ బోనఫైడ్స్ అయితే ఉంటాయో వాటిని తీసుకొని వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి. అండ్ ఒకవేళ కొంతమంది వచ్చేసి ఏంటంటే ప్రైవేట్ స్టడీ చేసి ఉంటారు లేదా వారికి సంబంధించి ఓపెన్ ఎడ్యుకేషన్ చేసి ఉంటారు, లైక్ ఓపెన్లో ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ కానీ చేసినట్టయితే మీకు సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్ అయితే మీరు తీసుకెళ్ళాలి. అండ్ తర్వాత మీకు సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్స్, మీరు బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, అలా మీ యొక్క రిలవెంట్ కేటగిరీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళాలి. అండ్ అది కూడా మనము మీ సేవ ద్వారా అప్లై చేసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకున్నది అది కావాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ ఆర్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే ఆ రిలవెంట్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించి మీకు సీట్ కనుక ఒకవేళ పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీలో సీట్ అలాట్ అయినట్టయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అండ్ స్పెషల్ కేటగిరీ లైక్ మీరు క్యాప్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నట్టయితే మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. సో మీకు సీట్ అలాట్ అయిన ఇన్ఫర్మేషన్ బట్టి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అయితే ఖచ్చితంగా మీతో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఇన్కమ్ సర్టిఫికేట్ విషయంలో రూల్స్ ఏమైనా ఉంటాయంటే 1 జనవరి 2025 తర్వాత తీసుకున్న పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే అప్ టు 2 lakhs వరకు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో బిలో 2 lakhs వరకు ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్టయితే 1 lakh బిలో మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో అయితే ఉండాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ కాదు. అండ్ తర్వాత వచ్చేసి సో మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే ఫీ ఒక విధంగా ఉంటుంది, ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే ఒక విధంగా ఉంటుంది. ఇఫ్ మీకు ఈ యొక్క డైట్ వెబ్ ఆప్షన్స్లో కనుక గవర్నమెంట్ కాలేజ్లో కనుక సీట్ వచ్చినట్టయితే సో మీకు ట్యూషన్ ఫీ వచ్చేసి కాలేజ్ యొక్క ఫీ అనేది 2385 అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు ఎటువంటి అమౌంట్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే ఎటువంటి అమౌంట్ అయితే కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, బీఎడ్ కంప్లీట్ అయిపోయింది సార్ అంటే సో ఇప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు అయితే కట్టాల్సిన అవసరం ఉండదు. ఫ్యూచర్లో మీకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాకపోతే అప్పుడు కట్టాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చిందనుకోండి 12,500 అయితే కాలేజ్ ఫీ అనేది ఉంటుంది. సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కనుక మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే వెరిఫికేషన్ రోజు వచ్చేసి మీరు 1,500 రూపీస్ కట్టేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీరు 1,500 రూపీస్ అయితే ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు. ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అనుకోండి టోటల్ అమౌంట్ అయితే కట్టాలి, 12,500 రూపీస్ అయితే మొత్తం కట్టాల్సి ఉంటుంది మీకు సీట్ వచ్చిన రోజు అయితే. ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనం పైన డాక్యుమెంట్స్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాము. సో మీకు సంబంధించి ఈ యొక్క డీడబ్ల్యూ సెట్కి సంబంధించిన అప్లికేషన్ ఫాము, హాల్ టికెట్, ర్యాంక్ కార్డు కావాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనకి సీట్ అలాట్ అయినట్టుగా ఈ ప్రింట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రింట్ కావాల్సి ఉంటుంది. 4 things అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో కావాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, స్పెషల్ కేటగిరీ ఉంటే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ కావాలి. అండ్ వీటితో పాటు మనకు ఫాస్ట్ ఫోటోస్ అయితే అడుగుతారు వాళ్ళు. మీకు సంబంధించి ఒక 4 ఫాస్ట్ ఫోటోస్ అయితే క్యారీ చేయండి, ఎందుకైనా మంచిది. అండ్ తర్వాత వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు కూడా అడుగుతారు. సో ఆధార్ కార్డు కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. సో ఇవి మనకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఆంధ్రప్రదేశ్ డీడబ్ల్యూ సెట్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, సీట్ రాకపోతే నెక్స్ట్ మీరు ఏం చేయాలనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు ఫస్ట్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోండి. మీకు సీట్ రాలేదనుకోండి మీ ర్యాంక్ ఎంత, మీ కేటగిరీ ఏంటి, మీ మెథడాలజీ ఏంటి, అండ్ ఏ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్లో పెట్టుకున్నారు, సీట్ ఎందుకు రాలేదు అనేది మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు సంబంధించిన కాలేజెస్ లిస్ట్
క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని తర్వాత మనం డీటెయిల్ వీడియోలో మాట్లాడుకుందాం నెక్స్ట్ మీరు ఏం చేయాలనేది. అండ్ సీట్ వచ్చిన విద్యార్థులు అయితే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలి 17th నుంచి 22 వరకు. సో మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్ రిలవెంట్ డైరెక్ట్ కాలేజెస్కి వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సమ్ అమౌంట్ పే చేయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే టోటల్ అమౌంట్ అయితే పే చేయాలి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ DWSETకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మీ పిల్లలకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.